రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు సిటీతో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలుంటాయని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు దాదాపు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. గంటకు పైగా ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ ఏరియాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిటీలో ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఇక జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మొక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూరు గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ గేదె మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు చనిపోయాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పిడుగుపాటుకు 2 గేదెలు మృతి చెందాయి. మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు సిటీతో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలుంటాయని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు దాదాపు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. గంటకు పైగా ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ ఏరియాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిటీలో ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. అటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మొక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూరు గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ గేదె మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు చనిపోయాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పిడుగుపాటుకు 2 గేదెలు మృతి చెందాయి. మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నగరంలో భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలున్నందున ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. సిటీలో వర్షాలపై మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. గంటకు పైగా వర్షం ఏకదాటిగా పరిచింది. ఉరుముల మెరుపులతో స్టార్ట్ అయిన వర్షం గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్గా పడుతుంది. చూడొచ్చు మనము ప్రజెంట్ నాంపల్లి ప్రాంతంలో ఉన్న నాంపల్లిలో రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. మోకాల లోతు వరద నీరు వచ్చి చేరిపోయింది. పూర్తిగా నాలాలు ఓవర్ఫ్లో అయ్యి పొంగి పొర్లుతున్నాయి. సాయంత్రం వేళలో పడడంతో ఆఫీసుల నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళే వారు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు స్లోగా మూవ్ అవుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని చోట్ల విపరీతంగా వర్షం కుంభవృష్టి లాగా వర్షం పడుతుంది. ఇప్పటికే ఉప్పల్ కావచ్చు, షేర్లింగంపల్లి, కుతుబ్లాపూర్, కూకట్పల్లి, అదేవిధంగా కంటోన్మెంట్ అల్వాల్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. అదేవిధంగా ఇటు ముషిరాబాద్ కావచ్చు, అదేవిధంగా అబీడ్స్, కోటి, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతుంది. అయితే చాలా కాలనీలు ఇప్పటికే జలమయ్యాయి. రహదారులన్నీ పూర్తిగా నదుల్లా మారిపోయాయి. మోకాల లోతు వరద నీరు వచ్చి చేరింది. ఇక కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే గంట సేపు కురిసిన భారీ వర్షానికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారిపోయాయి. ఇక్కడ నాంపల్లి రహదారులు చూసినట్లయితే పూర్తిగా రహదారులు కనపడకుండా పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. చూడొచ్చు ఇప్పుడు నాంపల్లిలో గాంధీ భవన్కు ఆపోజిట్గా ఉండే గృహకల్ప కార్యాలయంలో పూర్తిగా వరద నీరు వచ్చి చేరిపోయింది. గృహకల్పకు వెళ్ళే దారి ఆ విజువల్స్లో చూడవచ్చు. వెళ్ళే దారిలో పూర్తిగా నీటితో నిండిపోయింది. దాని పక్కనే ఉండే వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం నుంచి భారీగా వరద నీరు వచ్చి రోడ్లపైకి వస్తున్నది. అక్కడి నుంచి కార్యాలయం నుంచి బయటికి వచ్చేవారు కావచ్చు, లోపలికి వెళ్ళకుండా పూర్తిగా వరద నీరుతో నిండిపోయింది. ఇక్కడ నాంపల్లి నుంచి మోంజాయి మార్కెట్ వెళ్ళే మార్గం అంతా పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లోగా వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఇటు సైడ్ చూసినట్లయితే మోంజాయి మార్కెట్ నుంచి వెళ్ళి నాంపల్లి సిగ్నల్ వైపు వచ్చే దారిలో కూడా మొత్తం పూర్తిగా వరద నీరు వచ్చి చేరిపోయింది. రోడ్డుకు రెండు వైపులా, ఇటు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా వరద నీరు వచ్చిపోయింది. నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు పాదచారులకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వరద నీరుతో నిండిపోవడం వల్ల, రోడ్లన్నీ నిండిపోవడం వల్ల ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ నాలా ఉందో తెలియని పరిస్థితి. ఎందుకంటే మ్యాన్ హోల్ ఒకవేళ తెరిచినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని నడిచి వెళ్ళే వరకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు గాంధీ భవన్ ముందట పూర్తిగా రాకపోకలు దానికి ఈ వీలు లేకుండా మారిపోయింది. ఎందుకంటే ఒక చెరువులా తలపిస్తుంది. అక్కడ గాంధీ భవన్ ముందు ప్రధాన గేట్ చూసినట్లయితే అసలు వెళ్లకుండా లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకుండా, బయట నుంచి వెళ్ళి లోపలికి వెళ్లకుండా అయితే పూర్తిగా వరద నీరు వచ్చి చేరిపోయింది. మోకాల లోతు నీళ్లు అన్నీ నిలిచిపోయాయి. ఎటు పోలేని సిచ్యువేషన్. ఏకకాలంలో గంట సేపు నాన్ స్టాప్గా వర్షం సిటీలో పడింది. సిటీలో పలు చోట్ల ఇదే సేమ్ సిచ్యువేషన్. ప్రధానమైన రహదారులు పంజాగుట్ట కావచ్చు, బేగంపేట కావచ్చు, సికింద్రాబాద్ ఆ రూట్ వెళ్ళే వాహనదారులు చాలా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఆ మార్గంలో చాలా వరకు వరద నీరు వచ్చి చేరింది. ఇక మేదీపట్నం నుంచి వెళ్ళి ఇటు రవీంద్ర భారతి, లక్డీ కపుల్ మార్గంలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే రవీంద్ర భారతి, లక్డీ కపుల్, అదేవిధంగా మాసప్ ట్యాంక్, ఎన్ఎండిసి, సరోజిని, మేదీపట్నం, టోలీ చౌకీ ఈ రూట్లలో హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది రెగ్యులర్గా ఈవినింగ్ అవర్స్లో, మార్నింగ్ అవర్స్లో. ఎందుకంటే ఐటీ కంపెనీలలో చేసే ఎంప్లాయీస్ ఎక్కువగా మనము టోలీ చౌక్ మీదుగా అటు గచ్చిబౌలి
అటు సైడ్ వెళ్తుంటారు, హైటెక్ సిటీ వైపు వెళ్ళే వరకు ఉంటారు, గచ్చిబౌలికి వెళ్ళే వరకు. అయితే ఈవినింగ్ అవర్స్లో వర్షం నాన్ స్టాప్గా పడడంతో ఆ రోడ్లంతా హెవీ ట్రాఫిక్ అయిపోయింది. ఇక మిగిలిన రూట్లో కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్. ఉప్పలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం ఫుల్ దంచుకొట్టింది. అక్కడ కూడా ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ రోడ్లు పూర్తిగా ఫ్లైఓవర్ వర్క్ జరగడంతో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ వర్షానికి ఆ గుంతలమయమైన రోడ్ల మీద వర్షం నీరు నిలవడంతో వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే ఈవినింగ్ అవర్స్లో ఆఫీసుల నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్ అంతా ఇంటికి వెళ్ళే సమయం కావడంతో చాలామంది సఫర్ అవుతున్నారు. వాహనాలు ఎక్కడికక్కడికి నిలిచిపోయా స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పుడు సిటీలో కొంతమేరకు వర్షం తగ్గినప్పటికీ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో చాలా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఈ వర్షం కూడా ఈ నైట్ కూడా ఇట్లే కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వాటర్ లాయింగ్ పాయింట్స్ని క్లియర్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో క్లియర్ కాలేదు. దీంతో ఎక్కడికక్కడి వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఇదే సిచ్యువేషన్ నగరం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షం నాన్ స్టాప్గా గంటన్నర సేపు నాన్ స్టాప్గా వర్షం పడడంతో నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రాజు, V6 న్యూస్, నాంపల్లి జంక్షన్ నుండి.